ఇక డిస్కషన్లోకి వస్తే 10 మంది చేసే పనిని 2 కార్మికులు చేస్తే ఉత్పత్తి 20% ఎక్కడైనా పెరుగుతుందా? సింగరేణి యాజమాన్యం మాత్రం అవుననే చెబుతోంది. 100% కార్మికులు విధులకు హాజరైన దానికంటే అందులో సగం మంది పనిలోకి వెళ్తే ఉత్పత్తి 20% ఎక్కువ జరుగుతోందంటూ ఊదరగొడుతోంది. ఇది ఎలా సాధ్యమంటే తనదైన శైలిలో అంతేనని సమాధానమిస్తోంది. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయాలనే డిమాండ్తో ఈ నెల 15 నుంచి 5 జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మె జరుగుతోంది. అయితే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి యాజమాన్యం ఈ తప్పుడు లెక్కలు చెబుతోందంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్తున్నాయి. అసలు సింగరేణి బొగ్గు గనుల్లో ఏం జరుగుతోంది? బొగ్గుబాయిలో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సింగరేణి యాజమాన్యం పడరాని పాట్లు పడుతోంది. సమ్మె పిలుపు ఇచ్చిన రోజు నుంచి సాధారణం కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి జరుగుతుందంటూ వరుసగా ప్రకటనలు గుప్పిస్తోంది. ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘానికి చెందిన కార్మికులతో పాటు అందరూ ఈ సమ్మెలో భాగస్వాములుగా ఉన్నారు. సమ్మె వల్ల యాజమాన్య లోపం బయటపడుతుందన్న భయంతో సింగరేణి సీఎండీ అంకెల గారడీకి తెరలేపారని ప్రచారం జరుగుతుంది. చేతిలో పెన్ను, పేపరు ఉన్నాయని ఇష్టానుసారంగా అంకెల గారడీ చేస్తున్నారని కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు సమ్మెలో ఉంటే ప్రలోభ పెట్టడం కార్మిక చట్టం ప్రకారం నేరం. ఒక్కరోజు పనిచేస్తే 3 రోజుల వేతనం ఇస్తామంటూ కార్మికులకు ఆఫర్లు ప్రకటిస్తుందని, తప్పుడు లెక్కలతో కార్మికుల్ని మభ్యపెట్టే చర్యలకు పాల్పడుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయమనే తాము కోరుతున్నామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం సభ్యులు కూడా ఈ సమ్మెలో భాగస్వాములుగా ఉన్నారని, ఆ సంఘానికి చెందిన కొందరు నాయకులు మాత్రమే సమ్మెలో పాల్గొనడం లేదన్నారు. ఇక హోంమంత్రి అధ్యక్షుడిగా ఉన్న హెచ్ఎంఎస్ సమ్మెలో పూర్తిగా పాల్గొంటుందన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం అనేక ఎత్తుగడలు వేస్తుందని, గ్లోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు. దీనిపై కార్మిక శాఖ స్పందించి యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలన్నారు. అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత కోల్డ్ బెల్ట్ ఏరియాలో పర్యటించారని, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేదీ లేనిది తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా సమ్మె జరుగుతుంటే యాజమాన్యం కనీసం చర్చలకు కూడా ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. యాజమాన్య చర్యలు అంతిమంగా ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపుతాయని, మైన్స్ నుంచి పోలీస్ బలగాలను తక్షణం ఉపసంహరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని గౌతంపూర్, రుద్రంపూర్లలో సమ్మె ప్రాధాన్యం గురించి ప్రచారం చేస్తున్న జేఏసీ, రాజకీయ పార్టీల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం వైపు అడుగులు వేస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి కార్మికులు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదని, ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగానే వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని కోరుతున్నారన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణిలో అన్ని జాతీయ సంఘాలు సమ్మెకి పిలిపించే వాటికి 6వ రోజు అయింది. ముఖ్యమంత్రి గారికి చేమ కుట్టినట్లుగా కూడా లేదు. ఆయన రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్లుగా ఆయన సంతోషాలతో ఆయన ఉన్నాడు. ఇక సమ్మె సందర్భంగా మనుగూరు పట్టణ మైన్స్ లో 144 సెక్షన్ అమల్లో ఉంది. రామగుండం రీజియన్లోని RG1, RG2, RG3 అడ్రియాల ప్రాజెక్టులతో పాటు 9 భూగర్భ గనులు, 4 OCPల్లో కార్మికులు పాక్షికంగా హాజరయ్యారు. భూపాలపల్లిలో కార్మికుల రిలే నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. విధులకు హాజరవుతున్న కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడినా, ఉత్పత్తిని అడ్డుకున్నా ఉపేక్షించబోమని కరీంనగర్ డీఐజీ రవివర్మ, సిపి విక్రమ్జిత్ దుగ్గలన్నారు. సింగరేణి సమ్మెపై పోలీసుల నిఘా ఉందని, సంఘ విద్రోహ శక్తులేవైనా చర్యలకు పూనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న నాయని నరసింహారెడ్డి హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సంఘం కూడా సమ్మెలో పాల్గొంటుంది. దీంతో సంఘాన్ని వదులుకోవాలో, ప్రభుత్వంలో కొనసాగాలో అర్థం కాని అయోమయ స్థితిలో నాయని నరసింహారెడ్డి ఉన్నారు. హోంమంత్రి హోదాలో ఇతర జాతీయ కార్మిక సంఘాలతో పాటు తన సొంత సంఘం నేతల్ని కూడా ఆయన అరెస్ట్ చేయిస్తున్నారు. దీనిపై ఆ సంఘం నేతలు అగ్గిమీద గుగ్గులమవుతున్నారు. సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం చేస్తున్న అసత్య ప్రచారంపై బొగ్గు గనుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కార్మికులు సమ్మెలో ఉంటే ఉత్పత్తి పెరగడం వెనుక మంత్రదండం ఏంటనేదే ఇప్పుడు అందరి ముందు ఉన్న శేషప్రశ్న. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.